హైదరాబాద్లోని ప్రగతి నగర్లో కాపు సంఘాల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, బీజేపీ సీనియర్ నేత మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా తమ వంతు కృషి చేస్తామన్నారు. అలాగే కాపు సంఘ నాయకులు కాళ్లపాలెం బుజ్జి మాట్లాడుతూ ఏపీలో ఒక జిల్లా లేదా ఎయిర్పోర్టుకి వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని ఆకాంక్షించారు. ఈ విషయంపై రామచంద్రరావు స్పందించి అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. దాదాపు 33 కాపు సంఘాలు ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. కాపు కమ్యూనిటీ గతంలో కూడా భారతీయ జనతా పార్టీ దగ్గరగా ఉండే వారి యొక్క మద్దతుతోని అప్పుడు ఒంటరిగానే భారతీయ జనతా పార్టీ అప్పుడు రాజమండ్రి ఒకటి, అదేవిధంగా కాకినాడ గెలవడం జరిగింది. మరి ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీకు సపోర్ట్ చేయాల్సిందిగా వాళ్ళందరినీ కోరుతూ ఉన్నాను. అటు కూటమిలో కాపు కమ్యూనిటీ కానీ మరి వారి మీద వారి దగ్గర ఉన్నటువంటి అనేక ఒక కుల సంఘాలు ఈరోజు కూటమి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క పార్టీకి సపోర్ట్ చేయండి. రేపు తెలంగాణలో ఏర్పడేటువంటి ప్రభుత్వం బీజేపీదే కాబట్టి మీరు దాంట్లో భాగ్యస్వామ్యం కానీ ఆ ఒక బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో మీ యొక్క తోడు ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు వీరిద్దరి మధ్యన స్నేహాన్ని కూడా మనం గుర్తించి అదే స్నేహం మనం బీజేపీ అదేవిధంగా కాపు ఒక కమ్యూనిటీ అవుతుందో వారి మధ్యన పరస్పర ఒక ప్రేమ, పరస్పర ఒక సంబంధాలు, పరస్పర ఒక స్నేహము కొనసాగాలని చెప్పేసి కూడా ఈ సందర్భాన్ని కోరుతాం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని ఘనంగా సత్కరించడం జరిగింది. అలాగే ఇక్కడున్న కాపు కమ్యూనిటీ అలాగే కాపు సంఘాలన్నీ కలిసి ఆయన్ని ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సత్కారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడుగా నన్ను ఆహ్వానించిన నా మిత్రుడు పంతం పవన్కి అలాగే పద్మప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నా. ఎందుకనంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మేము స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు ఒక జిల్లాకి పెట్టాలని కోరుకోవడం జరుగుతుంది. కొన్ని రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులైన మాధవన్ గారిని కోరటం జరిగింది. ఎందుకంటే గతంలో బీజేపీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులైన జీవీఎల్ గారు రాజ్యసభలో ప్రస్తావించి రంగా గారి పేరుని ఎయిర్పోర్ట్కి అలాగే ఒక జిల్లాకి పెట్టాలని ఆయన ప్రతిపాదించడం జరిగింది. అదే ఉద్దేశం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులైన మాధవన్ గారిని కలిసాం. అదే విషయాన్ని ఈ రోజున మన రామచంద్రరావు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆయన స్పందించి ఈ సభాముఖంగా ఆయన చెప్పిన 2 విషయాలు మీడియా ముఖంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయాలనుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా ఆయన మేము అడగగానే నేను తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న మాధవన్ గారికి నేను కూడా దృష్టికి తీసుకెళ్తాను. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా దృష్టికి తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్కి కృష్ణా జిల్లాకి రంగా గారి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెడతానని ఇంతమంది సమక్షంలో హామీ ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని ఘనంగా సత్కరించడం జరిగింది. అలాగే ఇక్కడున్న కాపు కమ్యూనిటీ అలాగే కాపు సంఘాలన్నీ కలిసి ఆయన్ని ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సత్కారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడుగా నన్ను ఆహ్వానించిన నా మిత్రుడు పంతం పవన్కి అలాగే పద్మప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నా. ఎందుకనంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మేము స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు ఒక జిల్లాకి పెట్టాలని కోరుకోవడం జరుగుతుంది. కొన్ని రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులైన మాధవన్ గారిని కోరటం జరిగింది. ఎందుకంటే గతంలో బీజేపీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులైన జీవీఎల్ గారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు మా 33 కాపు సంఘాల ఆత్మీయ సమావేశానికి పిలవంగానే ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఎన్ రామచంద్రరావు గారికి మేము మా 33 కాపు సంఘాల తరపు నుంచి కూడా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఈవేళ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ఏ రకంగా అయితే సహకరించుకుని ముందుకెళ్తా ఉన్నారో అదేవిధంగా ఇక్కడ మేమందరం కూడా రామచంద్రరావు గారితో మేము కలిసి వెళ్ళి అలాగే సహకరించుకుని వాళ్ళు చెప్పే విధంగా మేమందరం కూడా ముందుకెళ్లాలనేది మేము కోరుకుంటున్నాం. అదే జరగాలని కోరుకుంటూ రామచంద్రరావు గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము. అలాగే మా కాపు సంఘాలు ఎప్పుడు కూడా మాకు సహాయ సహకారాలు మీరు మాకు అందివ్వాలని మేము మీకు ఎప్పుడు కూడా వెన్నంటే ఉంటామని సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. హైదరాబాదు
నగరంలో ఉన్నటువంటి దాదాపు 33 కాపు సంఘాల యొక్క ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారిని సత్కరించి మరి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కాపు సంఘాల మధ్యన మరి అవినాభావ సంబంధం ఉంది. మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ మరి అనేక మంది కాపు నాయకులను బరిలోకి దించి వారి యొక్క నాయకత్వాన్ని ప్రోత్సహించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి జనసేన అలయన్స్ ద్వారా మరి కాపు మిత్రులకు వారికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఎన్నికలు నిలబడడానికి. అదేవిధంగా ఇప్పుడు అలయన్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో మరి బీజేపీ, పవన్ కళ్యాణ్ యొక్క జనసేన, మరి టీడీపీ 3 యొక్క అలయన్స్ కూడా ఉంది. భవిష్యత్తులో ఇక్కడ కూడా అదే రీతిలో మరి తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా జిహెచ్ఎంసీలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి రావడానికి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు మరి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మిత్రులు, అన్ని వివిధ సామాజిక వర్గాలన్నీ కాపు సంఘాలతో సహా అన్ని సామాజిక వర్గాలు సహకరిస్తాయని నేను ఆశిస్తూ, హైదరాబాదు నగరంలో ఉన్నటువంటి